స్ట్రైట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ సీజన్ 9లో ఫేకెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ తనుజ. ఇది ఎందుకంత గట్టిగా చెప్తున్నానంటే తన గేమ్ ఫస్ట్ నుంచి చూసుకుంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకనే ఫాలో అవ్వటం, వాళ్ళతోనే ఉండటం జరిగింది. ఎందుకంటే బర్నీ గారితో కూడా ఆమె అలాగే కంటిన్యూ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆవిడ మాధురి గారితో కూడా అదే కంటిన్యూ చేస్తుంది. ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారంటే స్ట్రాంగ్గా అంటే బయట ఫాలోయింగ్ బట్టి కాదు, హౌస్లో స్ట్రాంగ్గా వీళ్ళు ఉంటారు, వాళ్ళు వెనక ఉంటే మనం సేఫ్గా ఉండొచ్చు, వాళ్ళని దాటి మన వైపు రారు అని తెలిసిన కంటెస్టెంట్స్ వెనకాతలు మాత్రమే తనుజ ఉంటుంది. తనతో వాళ్ళతో కలిసి సేఫ్ గేమ్ అనేది క్లియర్గా ఆడుతుంది. ఫస్ట్లో చూసుకుంటే తను ఒక సీరియల్ యాక్టర్లా చాలా ఇన్నోసెంట్గా యాక్టింగ్ చేయటం, తర్వాత వచ్చేసరికి ఈ రాము రాథోడ్ని టార్గెట్గా చేసుకొని మాత్రమే తన మీద మాత్రమే ఫైర్ అవ్వటం. మీరు కొన్ని కొన్ని సీన్స్లో చూస్తుంటే తన మధ్యలో కూర్చుంటే బయటకు వచ్చి అది ఇదని చెప్పి, అంటే మేము మాట్లాడుతుంటే ఎందుకు వచ్చావు డిస్టర్బెన్స్గా మమ్మల్ని ఎలా డిస్టర్బ్ చేస్తావు అదని మాట్లాడింది. అదే ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే అలా మాట్లాడగలదా? అలా చేయలేదు. ఎందుకంటే అదొక తన స్ట్రాటజీ. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండకూడదు అనేది ఒక స్ట్రాటజీ అయితే మెయింటైన్ చేస్తుంది. అది చూసే వాళ్ళకి ఏంటంటే ఒక ఫేక్ స్ట్రాటజీలా నాకు అనిపిస్తుంది. మరి తనకి ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎలా ఓటేస్తున్నారు అనేది మీకే తెలియాలి. సో ఎవరైనా తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి కింద రెస్పాండ్ అవ్వండి.